బీజేపీ పైకి వచ్చే వరకు. కానీ ఎప్పుడు దానికి ఏమి సరే ఒక విషయం, ఇది రాజ్యాంగపరమైన అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయా లేకపోతే స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు? రాజ్యాంగం ప్రతిపక్ష నాయకుడి గురించి ఏం చెప్పట్లేం లేదు. ఓకే, స్పీకర్ నిర్ణయమేనా? స్పీకర్ నిర్ణయం, రూల్స్ ఆఫ్ ది హౌస్. ఇప్పుడు జగన్ కోట్ చేస్తున్నారు దీంట్లో ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి. అంటే రాజ్యాంగం 108వ అధికరణం ఏ శాసనసభ దాని రూల్స్ తయారు చేసుకుంటుందని ఉంది. ఇలా లేదు కదా అని ఆయన అనేది. 10% లేక ఉంటేనే ఇవ్వాలి అని లేదు కదా అని అంటున్నారు. ఎలా అయినా ఇవ్వచ్చు అని కూడా లేదు కదా అనే ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. ఓకే, విచక్షణతో ఉదారంగా చేయొచ్చు. ఇప్పుడు మంత్రులు అవ్వగానే జగన్ చేయించారనుకోండి, అది ఒక విధమైన సాంప్రదాయమే కదా, అది ఒక విధమైన అవకాశమే. అది అదేంటి కన్వెన్షన్ ఎక్కడ లేదు అది, కానీ చేశారు. ఎందుకనంటే కొంత మాజీ ముఖ్యమంత్రి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అందుకని ఇంకా చివరిది ఇలా అయితేనే మేము మాట్లాడేదానికి అర్థం ఉంటుంది, ఇలా అయితేనే మాకు అవకాశం ఉంటుంది అంటే, గతసారి చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా ఉంది, ఏ మారకు అవకాశం వచ్చింది? లేదా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, ఏ మేరకు అవకాశం వచ్చింది? ఆ ప్రభుత్వానికి పక్షానికి లేదా సభాపతి నిర్ణయాలకు అనుగుణంగా జరుగుతుంది. కాబట్టి ఎన్నికలైన తర్వాత ప్రజల తీర్పు ప్రకారం అడుగులు వేయడానికి బదులు ప్రతిపక్ష నాయకుడి హోదా అన్నదాన్ని ఎలా అయినా ఇవ్వాలి అని అడగడానికి అడగవచ్చు. అడిగడాన్ని అవహేళన చేయక్కర్లేదు, అర్హత లేదు, హక్కుగా లేదు. హక్కు వేరు, సదుపాయం వేరు. ఇప్పుడు ముగ్గురున్న ఢిల్లీలో బీజేపీకి ఆప్ వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ముగ్గురే ఉంటే కూడా. అది వాళ్ళ విచక్షణ, అది స్పీకర్ విచక్షణ అంతే. ఇప్పుడు కానీ ఇలా మాట్లాడుకుంటూ ఇలా ఒకరినొకరు ఇంతగా దాదాపు చూస్తేనే ఒకరినొకరు చూడనేలేమో, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలకూడదన్న స్థాయిలో మీరు మాట్లాడుకుంటూ ఎందుకు ఎవరైనా ఎలా ఇస్తారు? రెండవది, అలా ఇవ్వకపోతే రాము అని ఇంకొక మాట కూడా చెప్పాలి కదా. ఇక్కడ సభ కాదు కదా, అసలు ఫలితాలు వచ్చిన తర్వాత 2 రోజులకే తమ పార్టీ సమావేశంలో పాల్గొంటూ ఈ సభకి వెళ్ళినా ఉపయోగం ఉంటుందో లేదో, మనకేం అవకాశం ఉండదు, మనమేం లేదనే మాట కూడా ఆయన చెప్పారు. సో వాళ్లే కాదు, ఈయన కూడా ముందు నుంచి అవిశ్వాసం, పరస్పర అవిశ్వాసం అక్కడ తాండవిస్తున్న పరిస్థితి. అందుకని దీని మీద ఏదో ఇప్పుడు ఇందాక పయ్యావులు కేశవులు ఆయన ఆర్థిక సభా వ్యవహారాల మంత్రి కూడా ఆయన కూడా చెప్తున్నారు, మీరు ఉపేంద్రను వాళ్ళను ఉటంకిస్తున్నారు, ఉపేంద్రను పి జనార్దన్ రెడ్డిని. వాళ్ళు ఫ్లోర్ లీడర్స్ ఆ పార్టీకి. ఏదైతే మేజర్ ఫ్లోర్ లీడరే కదా సార్ ఎవరు పార్టీకి, ఈయన కూడా ఫ్లోర్ లీడరే. అదే అపోజిషన్, ఆటోమేటిక్గా ఆయన అపోజిషన్ లీడర్ అవుతారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అనే అంటారు, కానీ కాదు వేరే వాళ్ళని అన్నారు కదా. ఆ లీడర్ అన్నదానికి ఆ క్యాబినెట్ హోదా, స్టిపులేటెడ్ టైము ఇవన్నీ రావాలన్నది ఆయన కోరికే. అది ముందుగా కండిషన్స్ కూడా సభాపతిని అడుగుతారు ఎక్కడైనా. కానీ ఇది ఒక విధంగా ఇప్పుడు ఈరోజు లోక్సభ జరిగింది, మనం మళ్ళీ మాట్లాడతాం అనుకోండి, అభ్యర్థిస్తారు సాధారణంగా. కానీ ఈ లేఖ ఒక షరతులాగా ఉంది అన్న అభిప్రాయం ఎక్కువ మందికి కలిగింది. ముందు సీట్లో కూర్చోబెట్టండి అంటే బహుశా కూర్చోబెడతారేమో, కారు లోపలి వరకు అనుమతించినట్టే, అది పెద్ద సమస్య కాదు. దాన్ని ఆధారం చేసుకొని మేమే ప్రతిపక్షంగా గుర్తు చేయాలంటే ప్రతిపక్షమే కదా, మీరేం ప్రభుత్వ పక్షం అని ఎవరంటారు? ప్రభుత్వ పక్షాలు కానివన్నీ ప్రతిపక్షాలే కదా. రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చి గుర్తించాలి అన్న దానివల్ల ఈ సమస్య వస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, ఈ మధ్య కాలంలో ఇప్పుడు రాహుల్ గాంధీ అయ్యాడు, దట్స్ సపరేట్ డిస్కషన్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషనర్ను ఎలక్షన్ ఇంకా 2-3 నియమించేటప్పుడు ఈయన సివిసిని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నియమించేటప్పుడు జాగ్రత్త కోసం అందుకనే ఏం పెట్టారంటే లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ అపోజిషన్ ఇన్ ది హౌస్ అని పెట్టారు. ఓకే, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని పెట్టలేదు మీరు, లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ది హౌస్ అని పెట్టారు. ఆ చట్టాల్లోనే అలా పెట్టారు. అంటే లీడర్ ఆఫ్ ది ఉన్న అపోజిషన్కు లీడర్ వేరు, లార్జెస్ట్ అపోజిషన్ లీడర్ వేరు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే ఇక్కడ ఏంటి, బ్రిటన్లో అయితే షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు అతన్ని. అంటే దాదాపు నాయకుడు ప్రతినాయకుడు. ఓకే, నాయకుడు ప్రతినాయకుడు, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం అంటే ఇప్పుడు ఉదాహరణకు 10 ఏళ్ల తర్వాత ఈరోజు రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఇద్దరు కలిసి స్పీకర్ని తీసుకెళ్లారు. ఎందుకని దర్ ఇస్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పటివరకు కాదు, ఇప్పుడు 100 సీట్లతో దాదాపు 99 సీట్లతో లీడర్ ఆఫ్ ది అపోజిషన్. హీ గాట్ ఎ స్టాట్యూటరీ స్టేటస్, రాజ్యాంగ ప్రతిపత్తి ఇప్పుడు రాహుల్ గాంధీకి లభించింది.
అందుకనే ఈరోజు మీడియాలో గాంధీ ఫ్యామిలీలో మూడో వ్యక్తి లేదా నాలుగో వ్యక్తి రాజ్యాంగబద్ధమైన తన ఫ్యామిలీలో మూడోసారి అంటే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ, ఇంకా అదే ఆ పరంపర వీళ్ళది అనుకుంటే కూడా మూడో వ్యక్తి వాళ్ళిద్దరు కాదు అని చెప్తున్నారు. అందుకనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వాస్తవికతగా నన్ను చేయమని అడుగుతుంటే అది మాట్లాడుకోవాలి. రాజ్యాంగ రీత్యా అయితే అడగడానికి అక్కడ ఏమీ అవకాశం ఏమీ లేదు, అసలు అది లేదు, ప్రెసిడెంట్ లేదు దానికి. నిన్న కూడా మన చర్చ చూసి అది పెట్టిన తర్వాత ఎవరో దీనికి సెక్షన్ ఏదో చెప్పండి అంటారు. ఆ సెక్షన్ లేదు, అది ఎక్సెప్ట్ ది ఫస్ట్ లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ చేసిన రూల్ ఒక 10% ఉంటే మేము గ్రూప్గా పార్టీగా గుర్తిస్తామన్న మాట తప్ప వేరేదేం లేదు అక్కడ. ఓకే, all the parties which are not part of the government are considered opposition parties. ప్రభుత్వ పక్షంలోనో కూటమిలోనో ఏవేవి లేవో అవన్నీ అపోజిషన్. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రజెంట్ లోక్సభను తీసుకుంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా, 294 దాకా ఎన్డీఏ కూటమికి ఉన్నాయి, 234-40 దాకా వీళ్ళకు ఉన్నాయి. ఎవరికి? ఇండియా కూటమి 18 స్థానాలు ఎందులోనూ లేవు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రతిపక్షమే. అవును, ఎన్డీఏలో లేనివన్నీ ప్రతిపక్షమే. మీరు తటస్థంగా ఉంటారా, ఓటేస్తారా వేరే, ఇప్పుడు అది మళ్ళీ వేరే చర్చ ఎట్లా ఉంది కదా. కాబట్టి ఇక్కడ విషయాలు చాలా క్లియర్గా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా ఈ సభకు తన పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి నేను కూడా వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తుంది, ఈ సభ నాకు అవకాశం ఇవ్వదలుచుకోలేదు, అందుకని నేను కూడా సభలో రాకపోవడం గురించి ఆలోచిస్తున్నాను అనే సిగ్నల్ ఆయన ఇవ్వదలుచుకున్నాను. మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా 2 ఏళ్ళు బహిష్కరించారు కదా. 2017 నుంచి 19 వరకు ఆయన హౌస్కి వెళ్ళలేదు కదా. అప్పుడు చంద్రబాబు 23 మందిని తీసుకున్నాక కూడా జగన్మోహన్ రెడ్డికి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బట్ ఆయన హౌస్కి అటెండ్ అవ్వలేదు కదా. సో ఇవన్నీ రాజకీయాల మీద ఆధారపడి ఉంటాయి. సరే, ఏంటి కట్టడాల ఎపిసోడ్ ఇంకెక్కడితో ఆగేలా లేదు, రోజుకొక తాకీదులు ఇస్తున్నారు.